జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాటరీ. అవునడుమే చూస్తే షకీరా, దాన్ని అంటుకున్న చెయ్యే లకీరా. నటకే చూస్తే బియాన్సే, బేబీ నవ్విందంటే కల్లాసే. హలో ఎవ్రీబడీ, గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మరి మన జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ఖుష్బు గారు అండ్ శివాజీ గారు. ఆల్ రైట్, సో మా ఆడియన్స్ అందరికి జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్, బ్రింగ్ ఇట్ ఆన్. ఇంకా మొదలు పెడదామా? లాస్ట్ వీక్ పందెం అమౌంట్ నా దగ్గరే ఉంది, ఎందుకంటే డ్రా జరిగింది కాబట్టి 30,000 నా చేతిలోనే ఉంది. కానీ నేను లాస్ట్ టైం చెప్పాను, ప్రతిసారి అది 30 నేను ఆడి బోర్ అయిపోయా. అమౌంట్ పెరగాలి. లాస్ట్ వీక్ 30 ఉన్నాయి కదా, ఇప్పుడు మా ముగ్గురం కలిసి మళ్ళీ మేము 15 ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు 15 ఇస్తాం, ఇప్పుడు వాళ్ళు 15 అయ్యి కలిపి మొత్తం మళ్ళీ మాకే వచ్చేస్తాయి. నువ్వు 15 ఇమ్మన్నారు, యాంకరింగ్ చేయమనలేదు. నేను తీసుకుంటా. ఇంతకాలం బుల్లెట్ భాస్కర్ అనుకున్నాను, బిస్కెట్ భాస్కర్ అని ఇప్పుడే తెలుసు. అయితే ఇటువైపు నుంచి 15 వచ్చింది కాబట్టి సో టోటల్ పందెం అమౌంట్ వచ్చి ఈ వారం 60,000. మరి పెద్ద విన్నింగ్ అమౌంట్ ఎవరు తీసుకుంటారు ఈ వారం? పెద్ద సరే, ఆ విషయం అయితే మా ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకుందాం. కాబట్టి లెట్స్ బిగిన్ మన ఈ వీక్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు భార్య మీద ఉన్న అంతులేని ప్రేమకు అంతరిక్షమే కరెక్ట్ అని అంటున్నారు మన రాఘవ. ఇంతకీ ప్రేమతో అక్కడికి వెళ్ళారా, ఆగిపోయారా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎంతసేపు మంచం వేయడం దుప్పటైడే అందరూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎలా మాట్లాడకూడదు. అంత సీన్ లేదని మాకు తెలుసు, వాళ్ళకే తెలుసులే గానీ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు సినిమాలో పెళ్లిళ్ళు జరుగుతాయి, బయట పెళ్లిళ్ళు జరుగుతాయి, రెండింటికి తేడా ఏంటి? అందులో డౌట్ ఉంది. సినిమాలో పెళ్లిళ్ళకి కష్టాలు అన్ని అయిపోయాక పెళ్లి మొదలవుద్ది, బయట పెళ్లి మొదలయ్యాక కష్టాలు మొదలవుతాయి. సరే గాని ఇవి ఉన్నట్టుండి నేను కనిపించకుండా పోతే ఏం చేస్తావు? అలా ఊరుకుంటా అనుకుంటున్నావా? పేపర్లోని టీవీలోని ప్రకటనలే ఇస్తాను. ఏమని? నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. అంటే గాని పక్క నుండి కలిసి ఉందామని మాత్రం లేదు, రాత్రి తాగలేదు. తాగావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? టీవీ చూస్తూ నవ్వుతున్నావుగా. టీవీ చూస్తూ నవ్వుతూ కూర్చుంటే తాగినట్ట? ఆఫ్ చేస్తున్న టీవీ చూస్తే ఎందుకు నవ్వుతున్నావు? రాత్రి రామ్ ప్రసాద్ ది పుట్టినరోజు పార్టీ ఉంది, రమ్మంటే వెళ్ళాను. రామ్ ప్రసాద్ మందు పోసాడా? లేదు, ఎవరి బాటిల్ ఆడనే తెచ్చుకోమన్నాడు. పక్కింటి ఆవిడ చీర కొనుక్కుంది, చాలా బాగుంది. రేట్ ఎంతో కనుక్కో చెప్తాను, కొనేద్దాం, మనం కూడా కొనేద్దాం. అది అడిగాను, నాకేం తెలుసు, మీ ఆయనే ఇచ్చాడు, మీ ఆయనే కొనుక్కో అంది. పంచెలకు రోజులు లేవండి, చెప్పొద్దని చెప్పాను. ఎందుకు చెప్పేస్తా నాకు అర్థం కావట్లేదు. దానికి చీర ఎందుకు గిఫ్ట్ ఇచ్చావు? గో నువ్వు అలా
చూడకు. నీకు విషయం తెలుసా? కొడితే పళ్ళు రాలిపోతాయి అంటారు కానీ నవ్వితే పళ్ళు రాలిపోతాయని ఎవరు చెప్పలేదు. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండొచ్చు. మ్యాటర్ చెప్పు. అదే 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 పుట్టినరోజు అని చెప్పింది పాపం. మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? బర్త్డే అని గిఫ్ట్ ఇచ్చావా లేకపోతే భర్తనే అనుకొని ఫీల్ అయ్యి గిఫ్ట్ ఇచ్చావా? బంగారం వెళ్ళి లోపలికి గో. నీకోసం లోపల ఒక ఇంపార్టెంట్ స్పెషల్ డ్రెస్ కొని బీరువాలో పెట్టా. డ్రెస్ కొన్నారా? వెళ్ళి తొందరగా రెడీ అయిపో. ఎందుకు? మన పెళ్ళైన కొత్తలో నీకు చుక్కలు చూపిస్తానని చెప్పానా? ఇప్పుడు డ్రెస్ కట్టుకుంటే చుక్కలు చూపిస్తా. అయ్యా బాబా, చుక్కలు వచ్చిన వయసులో చుక్కలు చూపిస్తున్నట్టు నా మగుడు. ఇదో ఇలా దెబ్బలాడుకుంటాం గానీ కొంతమంది అంటారు ఆడి పిల్లం నచ్చ పెట్టేస్తుంది, ఈ పిల్లం చంపేస్తుంది అంటారు. కాదు, నువ్వే అన్నావు నిన్నమన్నా. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావో. అయినా మీ ఆవిడ ఎక్కడుందా? పుట్టింట్లో ఉంది. మీ ఆవిడ ఎక్కడుందో పుట్టింట్లో ఉందని ప్రతి మగాడు చెప్తాడు. అదే మొక్క నన్ను అడిగితే ఎక్కడుందని చెప్తా. ఎక్కడుందని చెప్పినాడు మగాడు మొగుడు. గుచ్చిలా చూపించుకోకలేదు. మేము మగాళ్ళం ఇక్కడ. అయ్యి బాబా, పొద్దున మా ఆవిడకి ముద్దు పెట్టా. నువ్వేం పెట్టావురా? 5:30కి అలారం పెట్టా, పొయ్యి మీద కాఫీ పెట్టా. ఈ కాదు, నువ్వు మీ ఆవిడ కోసం ఏమన్నా చేసేవా అది చెప్పు. చేసావేంటి? ఎవరు ఇష్టమని అడిగా, మా అమ్మ ఇష్టమంది, అందుకే పుట్టింటికి పంపేశా. నువ్వు పుట్టింటికే పంపించావు, నేను ఎక్కడికి పంపిస్తున్నాను తెలుసా? ఏ చెప్పను, చూపిస్తా. ఏమే పక్కింటి మీ అశోక్ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఏంటి? నీతో చాలా డేంజర్, ఇలాగే లాక్ చేసి ఉంచాను. ఓకేలే, మీ అశోక్ అన్నయ్య వచ్చాడు, కొద్ది కాఫీ పట్టుకుంటురా. కోవిడ్ మళ్ళీ రాలేదు, ముక్కు మూసుకోకు. డ్రెస్ ఏంటి? మా ఆవిడ అంతరిక్షంలో పంపిస్తున్నాను. నేను ఏం మాట్లాడుతున్నావురా? ఇది అమలాపురం పంపిస్తున్నాను, అంతర్వేది పంపిస్తున్నాను అంటే చెప్తావేంటి? మా ఆవిడ మీద నాకున్న అపారమైన ప్రేమకి అంతరిక్షమే కరెక్ట్. అందుకే మా ఆవిడ అంతరిక్షంలో పంపిస్తున్నాను. అది కాదురా, పంపించాలంటే ఒకటి ఉండాలి కదా. పొద్దునే మా పక్కింట్లోకి ఒక ఆయన దిగాడు. ఆ తర్వాత తెలిసింది ఆయన సైంటిస్ట్ గారు అంట. ఆయన కాళ్ళు వెళ్ళి పట్టుకుని ఎలాగలాగా ఆయనతో పాటు రాకెట్ లో అంతరిక్షంలో పంపించేస్తాం అంతే. సైంటిస్ట్ గారు రండి. ఎంత బూరి పెట్టుకుని అసలు రాకెట్ పైకి వెళ్తుందా? ఎవడు? సైంటిస్ట్ గారు కదా, సైంటిస్ట్ గారు డ్రైవర్. మరి లారీ డ్రైవర్ లో ఉన్నాడు. ఆపుతారా మీ అధిక ప్రసంగం? సైంటిస్ట్ గారు ముందే నువ్వు అలాంటి అయ్యి బాబాయ్. సరే విషయం ఏంటో చెప్పండి. మీరు అప్పుడప్పుడు అలాగే అంతరిక్షంలోకి వెళ్ళి వస్తుంటారు కదా. అవును సార్, ఒక్కసారి మా ఆవిడని తీసుకురావాలి సార్ మీరు. ఏంటి బాబా అన్న? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మీ ఆవిడని తీసుకెళ్ళడం ఏంటి? నేను ఏమన్నా పెళ్లికి వెళ్తానా, ఫంక్షన్కి వెళ్తానా? మాకు అవన్నీ తెలుసు సార్, మీరు మా ఆవిడ కూడా అంతరిక్షంలో తీసుకెళ్ళాలి మీరు అంతే. అవును, ఎందుకు వెళ్ళాలనుకుంది ఇప్పుడు? మా ఆవిడ ఎప్పుడు వెయిట్ తగ్గాలని ప్రాక్టీస్ చేస్తుందండి. పైకి వెళ్ళాక వెయిట్ తగ్గిపోతారంటారు కదా, గాలి లేదు సార్, అందుకని. పైకి వస్తే ఏం చేస్తది? ముగ్గులు వేస్తుంది, రాకెట్ తుడుస్తుంది, కల్లాపు వేస్తుంది, బట్టలు తూతూ ఉంటది. గొప్ప మీకు దండం పెడతాను, ఎలాగైనా మీతో పాటు రాకెట్ లో తీసుకెళ్ళాలి. అవన్నీ అది అక్కడ చేస్తే మరి ఇక్కడ చేస్తారా? చేస్తారు కదా, తీసుకుపోతాను ఏమనుకుంటున్నావా? ఇక్కడ ఉంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. బండిది మీరు అక్కడికి వెళ్ళి అలాగే వెళ్ళిపోతారు. ఆ రాకెట్ గీసే నాకు ఎక్కడ దొరకరా ఏడు చిచ్చి. సీట్లేదు అంటున్నాడు కానీ నేను ఉండిపోతాను. పర్లేదే, సైంటిస్ట్ గారితో మాట్లాడి నీకు విండో సీట్ వేస్తాను. నేను విండో సీట్ దగ్గర కూర్చో బోర్డు సొక్కలో సందమామ చూస్తూ ఉండొచ్చు. రెస్ట్ తీసుకోమని చెప్పండి. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో చెప్తున్నాడు కదా. మరి మీరు తీసుకోరా? రెస్ట్ తీసుకోవడాలి ఏముంది కానీ ప్రాక్టీస్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళాక గాల్లో ఎగిరిపోతున్నట్టు ఉంటది, మరి ఎగరాలి కదా. హెల్మెట్ పెట్టుకుని ఎగురు ఎగురు చెప్తాను. పెట్టుకో, గాలి ఎగురు గాలి ఎగురు పక్కన పెట్టి ఎగురు ఎగురు గాలి ఎగురు గాలి ఎగురు. గాలిలాగా ఎగరమని లేదు, గాలిలో ఎగరమన్నాను. అసలు గాలి ఆడదు అక్కడ, అందుకని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది గాలి పీల్చు, గాలి పీల్చు. అదే వదలకు, అలాగే ఉంచు ఉంచు. తెలుసు నువ్వు ఉండలేవు. చంపేస్తావేంటి? మీ అమ్మాయికి ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా తీసుకెళ్లారా? లేదు. నేను అంతరిక్షంలో పంపిస్తున్నాను, అంతరిక్షంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతరిక్షమా? ఎలా వెళ్ళిద్ది? ఎలా వెళ్తే పక్కింట్లో సైంటిస్ట్ దిగారు, ఆయనతో మాట్లాడి నేను పంపిస్తాను. వచ్చేస్తున్నారు ఏంటి? అప్పుడు వచ్చారంటే జర్నీ కన్ఫర్మ్ అయిపోయిందా? ఇప్పుడే బయలుదేరుతున్నారు మీరు? వీడికి ఇంకా ఈ పిచ్చి తగ్గలేదా?
ఇదిగో సార్ తోటి జాగ్రత్తగా వెళ్ళు, భయపడకు. మధ్య మధ్యలో డ్రైవర్ అడిగి ఎక్కడ కావాలంటే ఈ నసభరించే బదులు దీన్ని తీసుకెళ్ళడం బెటర్. నేను దాన్ని పైకి తీసుకెళ్తాను, ఈ అర్జెంట్ గా ఎర్రగడ్డ తీసుకెళ్ళు. నువ్వు రామా. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నూడా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఇక్కడ చెప్పొద్దని చెప్పాను కదా నీకు. నేను ఎక్కడ చెప్పాను? మీ ఇంట్లోనే కదా చెప్పాను. అది చాలదా? మంట డైరెక్ట్ గా తీసుకొచ్చి నా కింద పెట్టావు నువ్వు. మీ ఆవిడ్ని పంపించమని నాకు ఫోన్ చేసావు కదా, మీ ఆవిడికి నాకు తేడా ఏంటో చెప్పొచ్చుగా. అది కోటి, నువ్వు ఊటి. అది రోటి, నువ్వు బోటి. ఈ ఇల్లు నీదే, ఈ ఇల్లు నీదే. ఏం కావాలో చూసుకో. బీరువాలో చీరలన్నీ ఉంటాయి, అయ్యన్నీ నీవే. ఇంకో బీరువాలో నగలన్నీ ఉంటాయి, అయ్యి నీవే. సింపుల్ గా చెప్పాలంటే అగ్గి పెట్టి నుంచి ట్రంక్ పెట్టేదాకా అన్ని నీవే. ఆ ట్రంక్ పెట్టి ఇంక పెట్టి నాకు ఏం వద్దు, నాకు షాపింగే కావాలి. తీసుకెళ్తా. షాపింగ్ అంటే అసలు దాన్ని పైకి పంపించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? 4 రోజులు కష్టపడి పొళ్ళన్నీ చేసే చేతులు పడిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ చేతులు పడిపోయాక ఇంకేట్ చేస్తావు నువ్వు? అది కూడా కరెక్ట్ కదా సార్. ఈవిడ కోసం మీ ఆవిడని పంపించేసావు అంతే కదా మరి. అంతే అనొద్దు, అలాగే మెలో డ్రామాలు నాకు నచ్చవు. దాన్ని పంపించగలదు. నువ్వు నేను కలిసి ఉంటుంటే నాకెంతో ఇష్టం, నువ్వక్కడుండి నేను ఎక్కడుంటే ఎంతో కష్టం. కష్టం తెలుసా? నువ్వు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఉండకుండా రాకెట్లో వెళ్ళిపోతే చాలా కష్టం. నిన్ను పంపించేసి దాన్ని తీసుకుని వస్తావా? రాకెట్ వెళ్ళలేదా? మంట ఎట్టారు, వర్షానికి ఆగిపోయింది. అవునా? మంచి బ్రాండ్ రాకెట్లు వాడొచ్చు కదా సార్. నాలకేం తెలుసు బ్రాండ్ల గురించి? నేను వాడతాగా మంచి బ్రాండ్. నిప్పు పెడితే తుస్సు ఎగరాలి పైకి. నన్ను పంపించి చచ్చిపోయాను బాబు. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రాఘవ, నైస్. ఖుష్బు మ్యామ్ బాగుంది, వెరీ నైస్ ఓవరాల్. ఖుష్బు మ్యామ్ స్కోర్స్. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒకే చోట కూర్చొని కదలుకుంటా కామెడీ చేసి నవ్విస్తా అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక్కధిం ధన ధన దరుగులే. ఇక చేపట్టుకుందా వదిలే, అది నీ పిల్లం అనుకుంటారు, ఇది నా పిల్లం అండి. నాకా బద్ధకం, కుర్చీలోంచి లేకలేను, డాన్స్ చేయడం ఓపిక లేక పని తీసిన ఎంట్రీ ఇచ్చి అంతే. నా పనులను చూసుకుని ఈడే నా పనుడు మాట. మనకు కొంచెం బద్ధకం యొక్క కుర్చీలోంచి లేకలేము అంతే. ఇంత బద్ధకం ఏంటండి? పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి చైర్ లోనే అసలు లేవనంటారు, అక్కడ తింటారు, అక్కడ పడుకుంటారు. ఏమన్నా పద్ధతి ఉందండి? మొగడైన తర్వాత మొగుడైన తర్వాత లేవాలి, పని చేసుకోవాలి. నాకా మా తాతలు సంపాదించిన బోర్డులు ఉంది, కూర్చొని లేసే పనే లేదు మనకి. ఏమండి, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు తెలుసా? అందుకే అన్నం తింటున్నాను, కొండలు తింటలే నేను. పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన వారానికి ఒక సినిమా తీసుకెళ్తాడు. ఎర్రగా మీరు తీసుకెళ్లారా? అందుకని కదా పెద్ద టీవీ కొన్నాను, ఓటీటీ యాప్లు అన్ని ఇచ్చాక చూడొచ్చుగా. అందువల్ల జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. అంతెందుకండి, పెళ్ళై నేల అవుతుంది, అందరికి పిల్లలు పుట్టారు. పిల్లల గురించి ఆలోచించారా? అందుకనే కదా పనులు పెట్టాను. ఉట్టి వినే వాళ్ళు పిల్లోని చూసుకోయే. నేను పిల్లోనే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రోజు చేసే పని అదే. ఏరా పనుడా అయ్యగారు
కొంచెం న్యూస్ చదవరా. న్యూస్ చదవమంటారా? అలాగే అయ్యారు. ఏమన్నా ఈరోజు న్యూస్? చూడు ఆ న్యూస్ లో నువ్వు లేకుండా చూసుకో. SRH మ్యాచ్ ఓడిపోయిందని కోపంతో యువకుడు ఛానల్ మార్చేశాడు. కిస్సులకి హగ్గులకి ఓకే అన్న రేష్మి. అది ఎప్పుడో అన్నానులే. నీకు అభ్యంతరం లేకపోతే కానీ చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం. ఈ వయసులో కిచ్చులాకులు బాగోవుగా. లాస్ట్ న్యూస్ అండి. కుర్చీలో కూర్చుని కాళ్ళు చచ్చిపడిపోయి యువకుడంట. కుర్చీలో కూర్చొని కాళ్ళు చచ్చిపడిపోయాయంటండి యువకుడికి. కాలే సచ్చే. అరే వెళ్ళి అమ్మగారు మీరు ఏదో పనిలో ఉంటారులేండి, మీకులా పని ఏమి లేకుండా ఉంటారు. నేను పిలిచానని పిలు. ఏవే ఏంటండి పనులతో వసే పిలిపిస్తారు? అంత గట్టిగా పిల్లని కదే. అరే అడగగానే పని చేసేందుకు చాలా థ్యాంక్స్ రా. ఈ పత్తి తీసుకో. థ్యాంక్స్ అయ్యారు. నాకు బీడి కట్ట పట్టరా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ రోజు ఏదో మంచి రోజు అంట. ఆ కాలు ఏదో ముందు పెట్టుకుంటే దండం పెట్టుకుని పోతా. ఇప్పుడు కాలు పైకి లేపి అంత ఊపి అనుకో, చేతిలో కాలు అనుకో, దోశ పట్టరా. ఇదిగోండి ఇడ్లీ తినండి. నేను దోశ అడిగా కదే. నేను కాలు అడిగా, మీరు చేతులు ఇచ్చారు. నేను ఇడ్లీ ఇచ్చాను, మీరు దోశ అనుకుని తినండి. అయ్యా అయ్యగారి మీద పని చేసింది, అవునండి. నా మీద పని చేస్తే ఊరుకుంటానా? ఊరుకోరు. ఒకవేళ నేను గుడి తెల కొడతాను, అలా కొట్టదాన్ని. బాగోదేమండి అయ్యగారు. 5,000 ఇస్తాను. 5,000 ఏమే? నా పిల్లలు కొట్టరా, నీ పిల్లలు కొట్టద్దు. మళ్ళీ కొట్టమంటారా? వద్దురా. ఒకవేళ నేను బుజ్జగిస్తే తెల్ల బుజ్జగిస్తాను, అలా బుజ్జగించు. పోన్లే బంగారం, ఏదో అయ్యింది ఇట్రా. నువ్వు సామాన్యుడు కాదురా. అది నా పిల్లం రా. అవును అయ్యగారు. అదే అమ్మగారు యాడ్ చేయి. ఓహో అమ్మగారు చాలండి. అమ్మగారు ఇట్లాంటి చెప్తాను. ఈడు ఇలా కాదు, మీకేమో బోల్డ్ వయసు ఉంది, ఈడేమో ఇలా కుర్చీలోంచి గుర్తులేదండి. నేను ఒక పని చెప్తాను, చేయండి. ఏంటది? మా ఫ్రెండ్ అమరవాన్ ఉన్నాడు, ఆడికి ఫోన్ చేయండి, ఆడొక సలహా ఇస్తాడు. హలో ఏమండి? డాక్టర్ అమరం గారా? సార్ ఒకసారి మా ఇంటికి వస్తారా? ఈయన నా మొగుడండి. పెళ్ళైన దగ్గర నుంచి మంచం మీదే ఉన్నాడు, కుర్చీలో నుంచి పైకి లేవట్లేదు. ఏంటే నేను దేనికి పంచి అని చెప్పి మొత్తం ఊరంతా పంచాయతీ. ఇప్పుడు అన్ని బానే ఉన్నాయమ్మా. అన్ని బానే ఉన్నాయండి, పని చేయాలని చేయట్లేదు. సరే తరలే. ఈ టాబ్లెట్ ఏంటి? ఏమండి నేను జ్యూస్ పెడతాను, తాగండి. కుర్చీకి ఇస్తే మనకి హ్యాపీ. అలాగే అండి. అర్థమైందా? పని చూసుకో. అలాగే రా పనోడా. అయ్యా కొంచెం దాగి పెట్టరా. ఇది చూస్తావు అయ్యగారు చాలా ప్రేమ వచ్చింది ఇలా. ఎప్పుడు తాగలేదంటే ఇలాంటి జ్యూస్ నేను. దొరకవు, మనకే దొరుకుతాయి ఇలాంటివన్నీ. ఓకే రా అయ్యగారు. అమ్మగారు పిలు. అమ్మగారు ఒకసారి రండి. ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. వస్తున్నాడు, ఆ సామాన్ల సంగతి చూసుకో. ఓకే ఈ విధంగానే లేపొచ్చు. నమస్తే. ఏమైందిరా నీకు? ఏదో నరాలని జుమ్మలు లాగేస్తున్నాయి అయ్యగారు, కుదురుంటలేదు, ఏం తిరిగేస్తున్నాయి. అమ్మ బాబాయ్ ఎలా ఉన్నావే? నేను బాగున్నావా? చాలా బాగున్నావే. నీ కాపురం ఎలా ఉంది? నా కాపురం బానే ఉంది కానీ నువ్వు మాత్రం బాగా రొంగిదేలా. మీ ఆయన బాగా చూసుకుంటున్నట్టున్నాడే. పనోడు ఎలా ఉంది మీ కాపురం? మా కాపురం ఏం చెప్పమంటావు? ఏమి లేకవాడికి కాళ్ళు చేతులని. అంటే ఒక ముద్దు మురిపో. అయ్యో ఎందుకు పెట్టడో పెడతాడు. అవునా? ముద్దంట. అమ్మగారు ఈ ఇద్దరు ఎవరు ఎలాగలగరు కానీ ఒక పని చేయండి, నాతో రండి చెప్తాను. చెప్పకుండా చెప్తాను. ఏంటి వీడు? ఏమండి ఇందాక మీకు గ్లాస్ లో జ్యూస్ ఇచ్చాను, తాగలేదా? ఆ జ్యూస్ నేను ఈడికిచ్చానే. చూడండి అయ్యా 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 పని పక్కన పెట్టుకుంటే నా పిల్లంతో నువ్వు
అయ్యా ఆ పిల్ల మీద చేస్తారా? అయ్యా అమ్మగారు అయ్యారు అనుకుని పక్కన ఉండి సారీ రా, నేను చాలా బాధ పెట్టాను. ఇక్కడి నుంచి మనతో కలిసే ఉందాం, అదేనా? మనకి ఏ పని అడగద్దు, మన ఇద్దరమే. అలాగే పోరా ఇక్కడి నుంచి. అలాగే అయ్యా. పనివాడు చెయ్యం కాలి నా మీద ఇంత ప్రేమ వచ్చిందండి మీకు? అంటే నా పిల్ల మీద ఒకటి చేసి తడుకులేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు తెరిపించావే. చూసారా అక్కడ పనోడు చెయ్యేసాడా లెగిసాడు, మీరు కనీసం లెగరా? నీకు విషయం చెప్పనా? ఏంటి చెప్పు. ఆడు తాగాడు కదా, అదేదో నీ తాగిన కూడా జగనే. మరి అలాంటప్పుడు మరి ఇంకెందుకు ఆడితోటి ఆడు చెయ్యి కూడా పట్టుకుంటున్నాడు. లేకరా ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? లేకపోతే లేదమ్మా, నా బతికి ఇలాగ అయిపోయింది అంటే సాగు లేదు ఒక లేకపోతే లేదాడు ఎంత కొట్టినాను. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రామ్ ప్రసాద్, డెఫినెట్ గా బాగుంది, సరదాగా ఉంది. ఖుష్బు మ్యామ్, Author Ram Prasad and team, a concept boundi. So overall, it's nice. స్కోర్స్ పరిస్థితి ఏంటి శివాజీ గారు? సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎవరైనా జనరల్ గా పాస్ అయితే పార్టీ చేసుకుంటారు, కానీ వీళ్ళేంటో ఫెయిల్ అయిన పార్టీ చేసుకుంటున్నారు. వినడానికి కొత్తగా ఉంది కదా, దాంతో చేసే కామెడీ సరికొత్తగా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఏంటండి ఈరోజు ఇంత హుషారుగా ఉన్నారు? మరి ఏమనుకున్నావే, నిన్న ఆర్సీబీని ఢిల్లీకి మ్యాచ్ జరిగింది కదా, ఆర్సీబీ నెగ్గింది, ఈసాల కప్పు నమ్మదే. మరి ఈ రోజు చెన్నైకి ముంబైకి ఉంది. ముంబై మీద 10,000 పెట్టొచ్చా? ఏమండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆడవాళ్ళే గొప్ప. సరే కానీ మేడం మీరు చెప్పండి, మన అమ్మమ్మల తాతయ్యలు ఏం చెప్పారు? సంసారం ఒక చదరంగం అని చెప్పారు, అవునా? అంటే ఏంటండి చదరంగంలో ఏమేమి ఉంటాయి చెప్పు? రాజు, రాణి, గుర్రం, మంత్రులు. అందులో భర్త అనేవాడు రాజులు అంటూ. అందుకే సంసారం చదరంగం అనేది అర్థమైపోయింది. కానీ బాబు లేచాడా? నీకు తెలీదా? ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్ కదే. ఒక నిమిషం నానా, ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్ కదా, నీ మనవడు ఆల్రెడీ రిజల్ట్ చూడడానికి వెళ్ళాను నాన్న. పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ఇప్పుడు కాదు నాన్న, అంటే అది అసలు పరిస్థితి ఏంటని నేను అబ్జర్వ్ చేస్తా. మీరు ఇంట్లో సెలబ్రేషన్ అవన్నీ స్టార్ట్ చేయండి. పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఏంట్రా ఇప్పుడు దాకా ఎనర్జీగా ఉండి డల్ అయిపోయి ఒకసారిగా? 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయిరా, 6 సబ్జెక్టులు ఫెయిల్ అంటే 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయా? ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? ఏముందిరా, ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో ఎనర్జీ చేస్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం. సరే మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, నేనైతే బాధపడుతూ ఉంటా. ఇంటికి వెళ్తే మా నాన్న ఏమంటాడో ఏమో అర్థం కావట్లేదు. కొడుకు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడా? ఇప్పుడు నీ కొడుక? నా కొడుకు. సారీ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. దరిద్రమా మరి. నా కొడుకు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడా? ఈ విషయం అర్జెంట్ ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి. నానా నీకు విషయం చెప్తాను, ఈ రోజు నీ మనవడి రిజల్ట్ వచ్చినాయి. ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా? అన్ని నీ పోలికలే. 6 సబ్జెక్టులకి 6 ఫెయిల్ అయిపోయాడు. అయ్యో, ఇంతకి ఎన్ని మార్కులు వచ్చాయి? 600కి 2 మార్కులు వచ్చినాయి ఆడికి. చాలు ఇంకా అది చేయకండి. కానీ వచ్చిన తర్వాత నార్మల్ గా ఉందాం. నువ్వు ఏమనొద్దు, నేనేమనొద్దు, నువ్వు ఏమనొద్దు, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? కేక్ కట్ చేద్దాం, సెలబ్రేట్ చేద్దాం. నేను వెళ్ళి కేక్ తీసుకొస్తా. ఇగో కేక్ కూడా తెచ్చా, వచ్చిన తర్వాత సెలబ్రేషన్, ఓకేనా? డాడ్ ఏమైందన్నా? నాన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నాన్న. తెలుసు మా అందరికి. నేను 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను నాన్న. నాన్న మీకు అర్థమవుతుందా? నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయా. Take it. Take it. Take it.
బిగ్ టేక్ బిగ్ టేక్ ఇట్. ఇదిగో నాన్న నాకు నువ్వు కేక్ కట్ చేసిన ఒక మాట ఇవ్వు. ఏంటన్నా? 6 ఫెయిల్ అయిపోయి అని. అవును, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని ఏమి చేసుకోనని నాన్న. నేనెంత చేసుకుంటానన్నా? ఒట్టే నాకు అలాంటి ఏం ఉండవు నాన్న. నీ మీద ఓకేనా? మనం సెలబ్రేట్ చేసాం ఓకే, బట్ ఆడి మీద 1 గంట 2 గంటలు కన్నేసి ఉంచండి. నేను 2 కళ్ళు వేస్తాను. నీకు దండం పెడితే మాట్లాడుకో. ఎందుకేనంటే వాడిని మనం అబ్జర్వ్ చెయ్యాలి, అర్థమైంది కదా? వాడి మీద కన్నేసి ఉంచండి, కన్నేసి ఉంచండి. చూసారా కదా సార్, మా పేరెంట్స్ ఎంత మంచి వాళ్ళు. పేరెంట్స్ అంటే ఇలా ఉండాలి. ఏదో తప్పేం కదా అని తిట్టడం అలా కాదు. ఫెయిల్ అయినా కానీ నన్ను పొగిడారు. ఏం చేయాలి? ఎక్కడి నుంచి నా పని ఏంటో తెలుసా? టీటీడీ, తినటం తిరగటం తొంగటం. అమ్మా స్నానానికి వెళ్తాను నేను. ఓకే. రోజులో కొడుకులు మరి దారుణం అయిపోయి. బాబేడే స్నానానికి వెళ్ళాడండి. ఎంతసేపు అవుతుంది? 1 గంట అవుతుంది. 1 గంట అవుతుందా? మనిషివా పశువా నువ్వు? ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నా. వద్దు, బయటికి రా. నాన్న ఎందుకో? నువ్వు రా చెప్తా, బయటికి రా. స్నానం సగంలోనే ఉంది నాన్న. పర్లేదు, ఏం పర్లేదు, సగంలో ఉన్న పుట్టుకుని రారా. ఒంటి నిండా సబ్బు పెట్టుకున్నా నాన్న. సబ్బు పెట్టుకున్న పర్లేదు, నువ్వు వస్తావు రా. నువ్వు బయటికి రారా. నువ్వు బయటికి రా. యాసిడ్ బాటిల్ అది. యాసిడ్ బాటిల్ ఫుల్ గా ఉండాలి కదా. ఏ రకం ఉందండి? టాయిలెట్ లో పోసుంటా. సబ్బులు లోపల. సబ్బు తినేసాడు. నేనేం తాగలేదు నాన్న. యాసిడ్ తాగావు? తాగలేదు నాన్న. నిజం చెప్పు నాన్న, నిజంగా నేనేం తాగలేదు. సబ్బు మింగలే. నాకు అర్థమైంది. ఇక నుంచి నేను స్నానం చేయను, ఈ జీవితంలో చేయను. సరేనా? ఒట్టు. ఓకే చేయండి. సరేనా? వెళ్ళనే. ఈరోజు కనీసం మా తాత పక్కన పడుకుంటా. తాత, నీ పక్కన పడుకుంటా తాత. కథలు చెప్తాలంటే ఏమన్నా ఉన్నాయా? లేవు. అదే చెప్ప. ఏంటి ఉక్కపోతు? తాత ఏంటి పైన ఫ్యాన్ లేదు? ఇక్కడ ఉందిరా. తీసి పక్కన ఎందుకు పెట్టుకున్నావు? ఈ ఫ్యాన్ ఉందనుకో, నువ్వేం చేస్తా? మీ అమ్మ సారీ తీసుకొచ్చి ఊరేసుకుంటే ఎవరు రమ్మతుడు? ఏం పాయింట్ పెట్టావన్నా? కనీసం ఇసురుగారా నీవు ఇసురుకుంటా గాలిదోలట్లా. ఏంటి ఏమైంది? తాత ఫ్యాన్ తీసేసాడు. తాత నా గదిలో కూడా ఫ్యాన్ లేదు. ఏంటి? నా రూమ్ లో కూడా. నీ రూమ్ లో కూడా ఫ్యాన్ లేదా? ఇంట్లో ఫ్యాన్ లేకుండా ఏం చేస్తారు? ఇంట్లోనే కదా, మన కాలనీలో ఫ్యాన్ లేదు. అయ్యి బాబు, చొక్కలేపు. మొలతాడు నాన్న అది. 2 మీటర్లు ఉంది. ఉరితాడు కూడా అవుతుంది. మొలతాడు తెలుసా? కింద కట్టుకోవాల్సింది పైన ఎందుకు కట్టుకుంటా నాన్న? కట్టుకుంటా. ఏం చేస్తావు? గోర్లు కొరికేస్తున్నా. ఎల్లాక నేను నోట్లో పెట్టుకున్నా. గోర్లతో ఎలా చచ్చిపోతా? అబ్బా పుచ్చుకున్నాయా? నువ్వు అదే చేత్తో మెడకోసేసుకుంటే. ఒక్కగానొక్క కొడుకు. స్వామి పోరా బాబు. ఏమి చేసుకోను. దగ్గర వద్దులే. A few moments later. అబ్బా అవా ఆకలి అవుతుంది. బిర్యానీ ఏంటి? ఇందులో విషయం కలుపుకున్నావా? విషయం ఎందుకు కలుపుకుంటా ఇందులో? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నన్ను తినకుండా చెప్తే మర్యాద కూడదు. ఏమైంది? చూడండి, బిర్యానీలో విషయం కలుపుకొని తింటున్నాడండి. ఏమైంది నాన్న? బిర్యానీలో విషయం కలుపుకుంటే విషయం లేదు. నువ్వు కలుపుకున్నావు అంతే. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నువ్వు తిండిగా, నువ్వు టెన్షన్ పడకు. తాతని పిలుస్తావు. ఆయన కూడా నాయనా, నీ మనవడు బిర్యానీలో విషయం కలుపుకున్నాడు నాన్న. గుర్తుందా? ఎవడన్నా బిర్యానీలో విషయం కలుపుతాడా? ఏదన్నా కలుపుకొని మంచిగా తింటారు కానీ. అదిగో వాడు కల్లేరు పెక్కిని తడబడుతున్నాడు. ఒరే స్వామి, నేను చేసుకోనరా బాబు. నేను చదువుకోవాలమ్మా. నేను చదువుకోవాలన్నా. చదువుకోవాలి డాడీ. చదువుకోవాలి. నీ మనోడు బాగుపడ్డాడు నాన్న. నాన్న మన పని మనం చేసుకుందాం. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది శివాజీ గారు? బాగుంది. రాజు బాగా చేశారు. యాజ్ యూజువల్ రమేష్ అయితే ఇంకా అందరు బాగా చేశారు. బాగుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ టైప్ ప్రతి ఇంట్లో చాలా బాగుంది. వెరీ నైస్. జడ్జెస్ ఈ స్కిట్ రిజల్ట్ పరిస్థితి. వెల్ డన్ సర్దార్
శుక్రవారం వెల్ డన్. మరి మన ఫ్రైడే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ కూడా ఫ్యాబులస్ గా ఎండ్ అయ్యాయి. లెట్స్ బిగిన్ Lord Ram Prasad and team 20 out of 20. Non-stop Nugaraju and Thakur Ramesh and team 20 out of 20. And finally, one star of the show, Rocket Raghava and team 20 out of 20. Oh my God, జరిగింది ఇవాళ. మేమైతే ఏమి అంత ఎక్సైట్ ఏం లేదు. చూద్దాం, శనివారం కూడా ఉంది కదా. నాకైతే మళ్ళీ డ్రా అవుద్దనే ఫీలింగ్ కూడా ఉంది. ఏంటి సార్ అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ 90,000 తో ఆడదాము. రాఘవాకే 20-20 వచ్చినంటే ఇంకా బుల్లెట్ భాస్కర్, సద్దాము, మరి పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి అక్కడ. కానీ ఆ ఫీలింగ్ ఎక్కడ లేదు సార్ వాళ్ళ దగ్గర. ఆల్ రైట్, సో ఇక్కడ వచ్చి 60 ఫుల్ స్కోర్. సో సరిపోదా శనివారం? మీ టార్గెట్ వచ్చి 61 అవ్వాలి. అండ్ 1 పాయింట్ నా దగ్గర నుంచి తీసుకోవాలి. ఖచ్చితంగా 60 తెచ్చుకుంటాం. 1 మార్క్ మీ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. 60 తెచ్చుకుంటా ఉంటే ఓకే, 1 మార్క్ కూడా తెచ్చుకుంటా ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఇక్కడ. ముందు 60 రానివ్వండి, తర్వాత 1 గురించి ఆలోచిద్దాం. అయినా ఏదో నేను ఎపిసోడ్ ఫ్లో లో స్టార్టింగ్ లో పెద్ద అమౌంట్ పెద్ద స్కోర్ తెచ్చుకుంటారంటే లిటరలీ 60,000 కోసం వీళ్ళు 60 స్కోర్ తెచ్చుకున్నారు. సో సూపర్ సూపర్, వెల్ డన్. అంత ఈజీ ఏం కాదు. కరెక్ట్. కానీ అక్కడ ముగ్గురు టీం కి సమానం. మా వన్ అండ్ ఓన్లీ రాఘవ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ముగ్గురుగా పోటీ మా రాఘవ ఎందుకున్నాడంటే వాళ్ళు గెలిపించడం కోసమే ఉన్నాడు అంతే. రాఘవ గారు మీరు మధ్యలో ఎక్కడ లేదు, డిప్ డౌన్ ఉంటుంది, లేదంటే రాకెట్ లాగా పైకి ఉంటారు. రాకెట్ ఇప్పుడు మధ్యలో ఆగదు మేడం, ఉంటే నేల మీద అదే సముద్రంలో ఉంటుంది. అదే మ్యాక్స్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒకరు గెలుస్తారా ముగ్గురు గెలుస్తారా అనేది రేపు తెలుసుకుందాము. బట్ ఫర్ నౌ గుడ్ నైట్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. మళ్ళీ రేపు కలుద్దాం.